ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సెప్టెంబర్ మాసములో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉంటున్నాము. మరి ఈ యొక్క ఉపమానాలలో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటితో కంపేర్ చేస్తూ పరలోక రాజ్యముల గురించి మరి వివరించడం అనేటటువంటిది మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేటి దినమునందు మనము మరి ఒక ఉపమానమును మనం ధ్యానించున్నాము. అది ఏమిటంటే గొర్రెలు మరియు మేకలు, ద షీప్ అండ్ ద గోట్స్. కాబట్టి ఒక భక్తుడు ఏమన్నాడంటే, విన్స్ లొంబార్డీ అన్నటువంటి ఆయన, ద మెజర్ ఆఫ్ హూ వీఆర్ ఈజ్ వాట్ వీ డూ విత్ వాట్ వీ హ్యావ్. ద మెజర్ ఆఫ్ హూ వీఆర్, మనము ఏమని మరి ద మెజర్ ఆఫ్ హూ వీఆర్, మనము ఎవరో ఆ కొలమానమును బట్టి మనం కలిగి ఉన్న దానితో మరి ఏం చేస్తాము అన్నటువంటిది ప్రియులారా. మనము ఎవరము, మన యొక్క ఐడెంటిటీ, హూ వీఆర్. కాబట్టి మనము ప్రభు యొక్క బిడ్డలుగా మరి దేవుడు మనకు కలిగి ఉన్నటువంటి దానితోటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులతో మరి ఆయనను మహింపరచాలి అని చెప్పి అర్థం వస్తుంది. ఇక్కడ మరి మనము గమనించినట్లయితే యేసు ఒక లోతైనటువంటి ఉపమానాన్ని తెలియజేయటం అనేటటువంటిది, ప్రజెంట్ చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. జీసస్ ప్రెజెంట్స్ ఏ ప్రొఫౌండ్ పారబుల్. ఎంతో లోతైనటువంటి మర్మాలు, ఆత్మీయ సత్యాలు అంటున్నాయి ప్రియులారా. మన చర్యలను మరి వాటి యొక్క శాశ్వత ప్రాముఖ్యతను పరిగణించమని మనల్ని సవాల్ చేస్తున్నాడు ప్రియులారా. ఛాలెంజెస్ us to consider our actions and their eternal significance. మనం చేసేటటువంటి ప్రతి కూడా, మాట్లాడేటువంటి మాట, చేసేటటువంటి చేతులతో చేసేటటువంటి క్రియలు, తలంపులు, ఎవ్రీథింగ్, మన యొక్క నిర్ణయాలు, డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్, ఎవ్రీథింగ్, వాటికి ఏంటి ఆ యొక్క ఇటర్నల్ సిగ్నిఫికెన్స్ ఉంది పిల్లలు. మంచి చెడు మన ముందే ఉంటున్నాయి. మంచి కోరుకోమంటూ చెప్తున్నాడు. ఇరుకు మార్గము విశాల మార్గం ఉంటున్నది. మరి మనం గనక మంచిని గనక నిర్ణయం తీసుకుంటే, మంచి నిర్ణయాలను మనను ఆ యొక్క నిత్యత్వపు విలువల వెంట, మా నిత్య మార్గం వెంట అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి ప్రియులారా. మరి ఈ యొక్క కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఒకసారి మనం చూసినట్లయితే, ఈ యొక్క గొర్రెలు మేకలు యేసు మరి ఎప్పుడు చెప్తున్నాడంటే, భూ సంబంధమైన పరిచర్య యొక్క చివరి రోజుల్లో యేసు ప్రభు వారు మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినట్లుగా మనకు తెలుసు. ఆ యొక్క చివరి దినాలు దే ఆర్ వెరీ ప్రెషియస్ టు హిమ్ ప్రియులారా. ఆయన మరి ఆయనకు తెలుసు ఎప్పుడు చనిపోబోతున్నాడో, ఆయన శిలువ మీద మరణం చెందబోతున్నా అంత తెలుసు. కాబట్టి ప్రతి దినం కూడా ఎంతో మరి విలువైనటువంటిది. ప్రతి దినం కూడా చాలా పిల్లల తన యొక్క శిష్యులకు బోధించవలసినటువంటి అన్ని కూడా బోధించటము, వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పటం అనేటటువంటిది. కాబట్టి భూ సంబంధమైనటువంటి పరిచర్య, జీసస్ ఎర్త్లీ మినిస్ట్రీ. మరి అలాగనే మనకు కూడా దేవుని యొక్క బిడ్డలుగా కూడా మనకు కూడా we do have some earthly ministry given by our God. మనకు కూడా ప్రియులారా, మరి మేము కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ తరపున గ్లోబల్ మినిస్ట్రీస్ దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలు ఉంటున్నాయి. ఆ పరిచర్యలో బిజీగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగనే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు భూ సంబంధమైన పరిచర్య యొక్క చివరి రోజులు. కాబట్టి ప్రియులారా, మనము మరి దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు దేవుడు మనకు అన్ని కూడా తెలియజేస్తుంటే, ఇక్కడ జూయిష్ ఎస్కటాలాజికల్ ఎక్స్పెక్టేషన్స్, యూదుల యొక్క మరి చివరి ఆ యొక్క దినాల గురించినటువంటి అంచనాలు అని చెప్పవచ్చు ప్రియులారా. ఇక్కడ మరి గొర్రెలు మేకలు, గొర్రెలు మరి షీప్ యాజ్ సింబల్స్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఈ యొక్క గొర్రెలు ప్రియులారా ఎంతో అమాయకమైనటువంటి, ఇగ్నోరెంట్ అయినటువంటివి అని చెప్పి తెలుసుకోవచ్చు. వేరాజ్ గోడ్స్ అనేటటువంటి, గోడ్స్ యాజ్ సింబల్స్ ఆఫ్ అన్రైచియస్నెస్, అవినీతి. ప్రియులారా, అంత కూడా నీతి లేనటువంటి రీతిగా ఉండేటటువంటివి అని చెప్పి మనకు గుర్తొస్తుంది. సరే అండి, 3 పాయింట్స్ గా మనం ఈ యొక్క వాక్యము
మరి కొరకు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 31 నుంచి ఓకే అండి 31 నుంచి 46 దాకా మనం వింటున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి ఆ యొక్క బైబిల్స్ ను తెరిచి ఉంచవలసిందిగా కోరుతున్నామండి. మత్తయి సువార్త 25 మరి 3 పాయింట్స్ గా మనం దీన్ని ధ్యానం చేద్దాం. ద క్లియర్ స్ట్రక్చర్ ఇస్ దేర్. మొట్టమొదటిది ఏంటంటే తుది తీర్పు, ద ఫైనల్ జడ్జిమెంట్. దెర్ ఈస్ గోయింగ్ టు బి అ ఫైనల్ జడ్జిమెంట్ ప్రిలారా. ఈసారి యేసు ప్రభు వారు ఆ ప్రేమమూర్తిగా, కరుణామయుడిగా, కృపామయుడిగా రావట్లేదు, కానీ ఆయన ఒక తీర్పరిగా రానంటున్నాడు ప్రిలారా. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 25, 31 నుంచి 33 దాకా చదువుకుందాం. అక్కడ ఏమనుందో అంటే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున ఆ మేకలను నిలువబెట్టును. ఎంత క్లియర్ గా కనపడుతుంది పిల్లరా. ఫ్యూచర్ ఈవెంట్. This is going to happen, dear friends, when the Son of Man shall come in his glory and all the angels with him. Then shall he sit upon the throne of his glory. ప్రియులారా, ఆయన మహిమ శరీరంతో మహిమ రూపంలో ఉంటున్నాడు. తన మహిమతో ఆయన రానంటున్నాడు పిల్లరా. అధికారంతో, ఆధిపత్యంతో, ఒక తీర్పరిగా దేవుడు ఆయనకు పిల్లరా సమస్త అధికారం ఇచ్చి ఉంటున్నాడు. ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగును అని చెప్తాడు. తన మహిమతో మనుష్య కుమారుడు ఎవరితో వస్తున్నాడంట? సమస్త దూతలతోటి. దూతల ఆ సైన్యం ఉంటున్నది పిల్లారా. మరి వారందరితో కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము, అదేంటండి? ఇట్స్ హి సిట్ అపాన్ ద థ్రోన్ ఆఫ్ హిస్ గ్లోరీ. మహిమా సింహాసనం మీద ఉంటున్నాడు, ఆసీనుడై ఉండబోతున్నాడు పిల్లారా. కాబట్టి ఆయన ఉండి ఏంటండి అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. అందరూ కూడా పిల్లారా సర్వ లోకములో ఉన్నటువంటి అందరిని కూడా కూర్చటం అనేటువంటి జరుగుతుంది. ఆ గొర్రెలు మేకలను గొర్రెవాడు ఆ యొక్క షెపర్డ్ ఏ రీతిగా అయితే డివైడ్ చేస్తాడో గొర్రెలు మేకలను, ఆ రీతిగా ప్రియులారా తన కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలవబెట్టును. ఆ రీతిగా ప్రియులారా మన యొక్క దేవుడు కూడా మనల్ని మంచివారు, దేవుని రక్షణ పొందినటువంటి వారు, నీతిమంతులు, న్యాయముగా జీవిస్తున్నటువంటి వారు, మరి ఆయన యొక్క ఉద్దేశములు ఎరిగి ఆయన యొక్క పరిచర్యలో ఇహలోక పరంగా ఎత్తుల మినిస్ట్రీలలో బిజీగా ఉండేటటువంటి వారందరినీ కూడా ఒకవైపుకు తీర్చనాయంటున్నాడు. కాబట్టి యేసు మనిషి కుమారుడిని ఇక్కడ ఒక న్యాయమూర్తిగా చిత్రీకరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లరా. జీసస్ పోర్ట్రైడ్ as the Son of Man. Jesus portrays the Son of Man as a judge. మనిషి కుమారుడు ప్రియులారా ని ఒక మరి న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా ప్రియులారా తీర్చనాయంటున్నాడు. మరి దేవుడు ప్రియులారా గొర్రెల కాపరిగా ఉంటున్నాడు ప్రియులారా. కీర్తనల 23లో చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనుకుంటున్నాం. అట్లానే యెహెజ్కేలు గ్రంథం 34లో కూడా మరి దేవుడు ఒక గొర్రెల కాపరిగా ఒక మంచి ఇలస్ట్రేషన్ వృత్తాంతం అక్కడ ఉంటుంది. మన జీవితాలను ఒకసారి ప్రియులారా పరిశీలించుకుందాం. క్రియ ద్వారా విశ్వాసాన్ని ప్రతిబింబించమని ప్రభువు కోరుకుంటున్నాడు. లెట్స్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ అండ్ రిఫ్లెక్ట్ ఫెయిత్ త్రూ యాక్షన్. క్రియలతో కూడినటువంటి విశ్వాసం ప్రియులారా, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. మన యొక్క ప్రభు అనేటటువంటి వారు కానీ దాని ప్రకారం చేసేటటువంటి వారు, చిత్త ప్రకారం ఆయన వాక్యం ప్రకారం జీవించేటటువంటి వారు, క్రియల ద్వారా ప్రియులారా విశ్వాసంతో క్రియలతో కూడినటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాలను జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి రెండవదిగా మరి తీర్పుకు ప్రమాణాలు, ద క్రైటీరియా ఫర్ జడ్జిమెంట్. మొట్టమొదటిగా ఆయన తీర్పరిగా వస్తున్నాడని తెలుసుకున్నాము. రెండవ పాయింట్ ఏంటంటే తీర్పుకు ప్రమాణాలు, క్రైటీరియా ఏంటి? వాట్ ఈస్ ద క్రైటీరియా? హౌ హీ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అన్నటువంటిది చూస్తే మత్తయి సువార్త 25 మరి 34 నుంచి 40 దాకా చదువుకుందామండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరని చెప్పెను. మరి అందుకు నీతిమంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి గొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నన్ను చేర్చుకొంటిమి. దిగంబరువై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉంటివైనను చెరసాలలో ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, దట్ ఈస్ ద మీనింగ్ ప్రియులారా. మరి క్రైటీరియా ఏంటి అంటే మన ముందు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పిల్లలు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమని చెప్పి అంటున్నాడు పిల్లలు. మన కొరకు మన యొక్క స్వలాభములు స్వచిత్తములు మన యొక్క కుటుంబంలో మనమే అంతా మెప్పుకోవాలి లేకపోతే కూర్చుకోవటం ఇది కాదు. కానీ ఈ రీతిగా ఇక్కడ మరి కొన్ని క్రైటీరియా మరి వీటితోటి ప్రియులారా మనం కూడా మరి మంచి మినిస్ట్రీ చేయవచ్చు ప్రియులారా. రీచింగ్ ద పీపుల్ ప్రియులారా. మరి ఆకలి కొనేటువంటి ఒక ఆహారం ఇవ్వటం. ఈనాడు అనేక మంది కూడా నాకు తెలుసు ఒక బ్రదర్ హైదరాబాద్‌లో ప్రియులారా. ఆ ఫుడ్ సెంటర్స్ ఆ యొక్క పరిచర్య ప్రియులారా అనేక మంది కూడా భోజనం చేయటం. ఈ మధ్య మరి ఒక బ్రదర్ గారు ఏలూరులో సేవకుడు ప్రియులారా. అనేక మందికి ఆ టౌన్‌లో ఉన్నటువంటి ఎవ్వరు కూడా బెగ్గర్స్ ఉండకూడదు అన్నటువంటి ఆ నినాదంతోటి ప్రతి దినం కూడా అనేక మందికి భోజనం పెట్టటం. కాబట్టి దట్ ఈస్ వాట్ ప్రియులారా చారిటబుల్ థింగ్స్ ప్రియులారా. ఆకలి కొని ఉండుట చూచి వారికి ఆహారం ఇవ్వటం. దప్పికొని ఉండినటువంటి వారికి కొన్నిసార్లు ఎండాకాలంలో మనకు ఇట్లాంటి సెంటర్స్ ఉంటుంటాయి. అనేక విధములుగా మరి వారికి మరి దప్పిక తీర్చడం కోసం ప్రియులారా. ఈనాడు అనేక మంది కూడా దప్పికతో ఉన్నటువంటి వారిని చూస్తుంటాం. వారికి మజ్జిగ మరి ఆ పానీయములు ఇవ్వటం అనేటటువంటిది. అలాగనే ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నీవు చేర్చుకొంటిమి. వెన్ సా వి థీ ఎ స్ట్రేంజర్ అండ్ టుక్ థీ ఇన్. మరి పరదేశులుగా ఎంతో మంది పిల్లలు ఈ దినాలలో నిరసరాయులు అంటున్నారు. ఈ యొక్క మరి హాంకాంగ్‌లో పిల్లలారా రెఫ్యూజీస్, అసైలమ్ సీకర్స్ వారు అనాథ శరణార్థులు పిల్లలు. అనేక మందిని మేము ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటుంటాము. మరి వారిని పరామర్శించటము, వారికి అవసరతల్లో ఆదుకోవటం అనేటటువంటి చేయటం జరుగుతుంది. ఎన్నో ఆర్గనైజేషన్స్ పిల్లలారా ఈనాడు మరి వారిని రీచ్ అవుతూ ఉంటున్నాయి. సాల్వేషన్ ఆర్మీ, మరి యూత్ విత్ ఎ మిషన్, క్రాస్ రోడ్స్ ఇటువంటివన్నీ కూడా పిల్లలు వారి యొక్క అవసరతలు తీర్చటంలో ఫర్నిచర్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, వంట సామాన్లు కానివ్వండి అన్ని రీతులుగా పిల్లలారా. కాబట్టి అంతేకాకుండా గవర్నమెంట్ కూడా ప్రతి నెల వారికి రేషన్ ఇవ్వటము, వారికి అవసరమైనటువంటి మినిమం డబ్బులు ఇవ్వటము, వారి యొక్క మరి అకామిడేషన్ అవి కూడా చూపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు పిల్లారా. కాబట్టి మన వంతు ఈ రీతిగా చేయాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. రోగువై ఉండుట చూడండి ప్రియులారా, హాస్పిటల్ మినిస్ట్రీ ప్రియులారా. ఎంతమంది మనకు తెలిసినటువంటి వారు మరి హాస్పిటల్స్‌లోకి వెళ్తూ ఉంటారు. వారి కొరకు ప్రార్థించటము, మన యొక్క ప్రదేశంలో ఉంటే ఎళ్లి వారిని పరామర్శించటం. ఎంతోమంది ప్రియులారా మరణశయ్యల మీద లైఫ్ అండ్ డెత్‌తో స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు, కుదరని రోగములతోటి, క్యాన్సర్ భయంకరమైనటువంటి రోగాలతోటి ఉన్నటువంటి వారు ఉంటున్నారు. వారిని పరామర్శించటం, ఎళ్లి వారితో ప్రార్థించటము. ప్రియులారా ఎంత ఆదరణ ఇస్తాయి. మరి దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ అస్ టు డూ. ఇది ఒక్కళ్ళే లేకపోతే సేవకుడు లేకపోతే ఒక ఆర్గనైజేషన్‌తో కాదు. మరి విశ్వాసులు అందరూ కూడా పిల్లలారా. ఆది క్రైస్తవుల్లో చూడండి వారికున్నది ఏది కూడా వారిదనుకోలేదు కానీ అన్నీ కూడా తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టి ఎవరికి ఏది అవసరం వారికి ఇవ్వటము, వారిని పరామర్శించటం, ప్రార్థించటము. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఈవెన్ ఇన్ దీస్ డేస్ ప్రియులారా. వినుచున్నటువంటి మనం ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మరి చెరసాలలో ఉండుట ఆయనను ఎంతో మంది పిల్లలారా మరి ఈనాడు చెరసాల్లో ఉంటున్నారు. వారు ఎంత సెల్స్‌లో ఉన్నటువంటి బందీలై ఉన్నటువంటి వారు.
ఎప్పుడు మరి వారిని విడుదల చేస్తారో తెలియదు. మరి ఎంతో వారి యొక్క కుటుంబాలను ప్రియులను ఆ యొక్క మంచి నార్మల్ లైఫ్ వదిలేసి చిన్న సెల్స్ లో ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నాము. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రియులారా వారిని పరామర్శించడం. ఈనాడు ప్రెజెంట్ మినిస్ట్రీ కూడా ఉంటున్నది. నిన్న మరి ఒక కపుల్ని కలిసి ఉంటున్నాము, కర్టిస్ అండ్ మెయిలిన్ అనేటువంటి వారు. ఇక్కడ మరి ఎన్నో సంవత్సరాలుగా అమెరికా నుండి వచ్చి ప్రియులారా మిషనరీస్ గా ఉంటూ మరి ప్రెజెంట్ మినిస్ట్రీ కూడా ఒకరోజు బ్రదర్ మేము ఇక్కడ మరి పంజాబీ వాళ్ళని చూసాం, హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మరి ఆయన మంచి పాటలు నేర్పించాలని ఉంది. కొన్ని పాటలు అన్నప్పుడు వారికి కొన్ని పాటలు వారికి తెలిసిన పాటలను ఆ భాషలో ఉన్నటువంటి ట్రాన్స్లేట్ చేసి ఆ లిరిక్స్ పంపించడం అనేటువంటి జరిగింది. వాళ్ళతో కలిసి స్తుతించడం, ఆరాధించడం. ఆ ఆ ఆ ఆ రో ఆ యొక్క చెరసాలకు వెళ్ళి పిల్లల దట్ ఇస్ ఆల్సో అనదర్ మినిస్ట్రీ వీ కెన్ థింక్ ఆఫ్. మీరున్నటువంటి ప్రదేశాలలో ఒకవేళ చెరసాలలో ఉన్నట్టయితే డెఫినెట్లీ పిల్లల వాళ్ళు అవకాశం ఇస్తారు కలవటానికి, వారిని పరామర్శించడానికి. కొన్ని విజిటింగ్ అవర్స్ ఉంటాయి పిల్లల. కాబట్టి అనేక రీతిలుగా మనం ఈ యొక్క పరిచయం చేయొచ్చు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఒక్కళ్ళకి చేసిన పిల్లలారా, నో నీడ్ టు థింక్ ఆఫ్ హండ్రెడ్స్ థౌజండ్స్. మీ యొక్క పరిధిలో మీ యొక్క వనరులతోటి మరి పిల్లలారా యూ కెన్ రీచ్ పిల్లల. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, ఎంతో మంది అల్పులు, ఎంతో దిగజారిన స్థితిలో దిగులుతోటి, విచారంతోటి, నిరాశ నిస్సులతోటి పిల్లల గురి గమ్యం లేకుండా ఎంత బాధ విచారాలతో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. అటువంటి వారిని కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం, కంఫర్ట్ చేయటం, ఆ రీతిగా పిల్లలారా ఉండాలని చెప్పి కొంత సమయం వారికి వెచ్చించడం అనేటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. వీటిలో అతి తక్కువ మందికి. కాబట్టి జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. కాబట్టి ఎంతో మంది పిల్లలారా ఈనాడు చిన్న బిడ్డలు కూడా పిల్లలారా ఆ కేర్ సెంటర్స్ ఉంటున్నాయి, తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి వారు. ఎంతో మంది ఈ మధ్య మరి చైనాలో ఒక బ్రదర్ జెరోమి అన్నటువంటి తమ్ముడు పిల్లలారా మరి తన ఇప్పటికి కూడా నా యొక్క పేరెంట్స్ ఎవరో తెలియదు, నన్ను ఒక కుటుంబం నన్ను అడాప్ట్ చేసుకొని ఉంటున్నారు. కానీ సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు అని చెప్పి ఇచ్చారు. మా యొక్క ప్రార్థనలకు వస్తూ ఉంటాడు పిల్లలారా. కాబట్టి పిల్లలు అటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అనేక మంది ఆ చైనాలో ఉన్నటువంటి వారికి మరి అనాథలు నిరసరాయులకు మరి సహాయం చేయటానికి దేవుడు మరి మమ్మల్ని పురికొల్పుతున్నాడు పిల్లలు. కాబట్టి అనేక మంది విధవరాళ్ళు ప్రియులారా మరి అనేక మంది పిల్లలు లేనటువంటి వారు, ఎంతో భయంకరమైన అవసరతలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. వీ నీడ్ టు హెల్ప్ దెమ్, వీ నీడ్ టు రీచ్ దెమ్, వీ నీడ్ టు కంఫర్ట్ దెమ్ ప్రియులారా. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. యెషయా 58 మరి 6-7 వచనాల్లో మనము అది చూస్తాం ప్రియులారా. కాబట్టి ఒకసారి మనము చూద్దామండి. యెషయా 58వ అధ్యాయము మరి 6-7 వచనాల్లో చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెలుగుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కాదా? నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పక ఉండునట్లయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ దినాలంతా కూడా 40 days ఫాస్టింగ్ ఈ రీతిగా చేయటం మంచిది. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా యెషయా 58:6-7 వచనాల్లో మన సామాజిక న్యాయం గురించి మరి మన యొక్క సంఘాలలో పిల్లలారా అతి తక్కువ గుర్తింపు ఉన్నటువంటి వారిని నిరసరాయులు మరి అటువంటి వారిని రీచ్ అవ్వటము, బట్టలు లేనటువంటి వారికి బట్టలు లేవు. ఈనాడు మరి మేము మరి కొన్ని తయారు చేసాము. మరి ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాం కాబట్టి మరి ఒక 5 ప్యాకెట్లు మరి బండిల్స్ పెద్ద ఇవి అనమాట అండి. అవి మరి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకు ఇవ్వబోతున్నవారు ఈ వారంలో వచ్చి మరి అవి తీసుకెళ్ళబోతున్నారు. అనేక అవసరతలో ఉన్నటువంటి పేద బిడ్డలకు అవి రీచ్ అవ్వబోతున్నాయి పిల్లలు. ఆ రీతిగా మనం ఉన్న ప్రదేశాలలో ఐడెంటిఫై మీకు తెలిసినటువంటి, మీకు ఇష్టమైనట్టు, మీకు నచ్చినటువంటి వాళ్లకు ఆ రీతిగా మరి పిల్లలు మరి ఇంట్లో అనేక విధములైనటువంటివి అంతే కూడగొట్టుకుని ఆ రీతిగా మీ కొరకు
మరి ఇంట్లో ఆస్తులను కొనుక్కోవద్దు అని చెప్పాను. మనం యూ నీడ్ టు హెల్ప్ ద అదర్స్, యూ నీడ్ టు రీచ్ దెమ్ ప్రియులారా. ఆ రీతిగా చేయమని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. మరి మూడవ పాయింట్ చివరిది ఏంటంటే మరి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్‌యాక్షన్. మనం చేయకుండా ఉండటం వలన వచ్చేటటువంటి పరిణామాలు. మత్తయి సువార్త 25:41-46 దాకా చదువుకుందామండి. అప్పుడు ఆయన ఎడమ వైపున, ఇప్పుడు దాకా కుడివైపు నీతిమంతులు వారేం చేస్తున్నారో వారికి కలిగే ప్రతిఫలం గురించి తెలుసుకొని వింటున్నాము. మరి చేయకుండా అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి శపింపబడిన వారలారా. చూడండి పిల్లారా, మనం గనక ఇతరుల గురించి కేర్ చేయకుండా మరి వారి గురించి అవసరతలో సహాయం చేయకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, ఆ శాపములు ప్రియులారా, ఆశీర్వాదములు, శాపములు. అటుపక్క అయితే మంచిగా ఇతరులకు చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము, సన్నిధి ఉంటది పిల్లరా. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏంటండి? మరి చూడండి, దేవుడు ఏ రీతిగా వాళ్ళని శపిస్తున్నాడు. నన్ను విడిచి దేవుని నుంచి దూరం అవటం వాళ్ళను మరి విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ డియర్ ఫ్రెండ్స్. అల్టిమేట్లుగా మనం గనక మరి దేవుని యొక్క భయము లేకుండా, ఆ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆ ప్రార్థన, ఆ దేవునితోటి మంచి సంబంధం అనేటటువంటి లేకుండా ఉన్నప్పుడు మనం కూడా పిల్లల సాతాను యొక్క సంబంధాలతోటి ఆ యొక్క నిత్యాగ్నిలోకి, ఇటుపక్క అయితే నిత్య జీవము, ఇటైతే నిత్యాగ్నిలోకి పోవటం అనేటువంటి మనం చూస్తున్నాము. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలని మీరు నన్ను చూడలు రాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట, దప్పికొండుట ఆయనను, పరదేశ ఉండుట ఆయనను, దిగంబరు ఉండుట ఆయనను, రోగి ఉండుట, చెరసాల ఉండుట ఆయన చూచి నీకు ఉపచారం చేయకపోవచ్చమని ఆయనను అడిగేదరు. ఎప్పుడు మేము చేయలేదు నీకు. డైరెక్ట్ గా చేయటం కాదు, కానీ వీళ్ళకు ప్రియులారా, వీళ్ళకి చేయటమే దేవునికి చేయటం అనేటటువంటిది. మరి పౌలు కూడా ఎందుకు నన్ను ఇట్లాగా హింసిస్తున్నావు, నన్ను హింసించుతున్నటువంటి క్రీస్తు నేను అంటున్నాడు ప్రియులారా. ఇండైరెక్ట్ గా, లేకపోతే మనం వీళ్ళని హింసిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క ప్రజలను హింసిస్తున్నప్పుడు దేవుణ్ణి హింసిస్తున్నట్టు అది గుర్తుంచుకోవాల్సిందిగా మరి ప్రభు వారు చెప్తున్నారు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరినైనా మీరు ఇలాగ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని తెలియజేశాడు పిల్లారా. 46వ వచనం, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవముకును పోదురు. ఆమేన్. చూడండి ప్రియులారా, 2 థింగ్స్. మరి అండ్ దీస్ షల్ గో అవే ఇంటూ ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్, బట్ ద రైచస్ ఇంటూ లైఫ్ ఇటర్నల్ లైఫ్. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. ఈ 2 ప్రియులారా రానటువంటి దినాల్లో క్రీస్తు గలవారు, క్రీస్తు లేనటువంటి వారు, క్రీస్తు గలవారు పరలోకము, నిత్య జీవము ఉంటది. ఇటైతే క్రీస్తు లేనటువంటి వారు నరకాగ్ని ప్రియులారా. ఆ యొక్క ఎటర్నల్ పనిష్మెంట్ ఎల్లప్పుడు కూడా పిల్లారా మరి నిత్య శిక్ష పనిష్మెంట్ పిల్లల పనిష్మెంట్ జోన్ అని చెప్పి అనేక డిఫరెంట్ రిమోట్ ఏరియాస్కి, ట్రైబల్ లేకపోతే ఏజెన్సీ ఏరియాస్కి అట్లా చూస్తుంటాం. ఇక లోకంలో రీతిగా ఉన్నప్పుడు దేవుడి యొక్క ఉగ్రత, కోపాగ్ని ప్రియుల ఉండబోతుంది. పేదవారిని నిర్లక్ష్యం చేయటం వలన కలిగే తీవ్రమైనటువంటి పరిణామాలు. మరి మా అమ్మగారు ఎంతో మందిని ప్రియులారా మరి ప్రతి నెలలో వస్తూ ఉంటారు. వాళ్ళను పేదవటువంటి వారు, విధవరాలను మరి వారికి సహాయం చేయటం, ఆదుకోవటం, తన యొక్క జీతంలో మరి ఎంతో ప్రియులారా అటువంటి వారికి ఇవ్వటం చూసాం. కాబట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించబట్టి వారి యొక్క బిడ్డలను కూడా ఆశీర్వదించడం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క విధేయత, ఆ యొక్క మరి ఇతరులకు సహాయం చేయటం, ప్రేమించటం, కరుణించటం, కృప చూపించటం, అవి చాలా అవసరం పిల్లల. మరి యాకోబు 2:20 చూస్తే క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని చెప్పి మనం చూస్తున్నాము. ఆత్మ సంతృప్తిని ఎదుర్కోండి, చర్యల ద్వారా క్రీస్తు ప్రేమను మనము మూర్తిభవించవలసినటువంటి అవసరం ఉంటున్నది పిల్లల. కంఫర్ట్, కాంప్లసెన్సీ, ఎంబాడీ క్రైస్ట్ లవ్ త్రూ యాక్షన్స్. కాబట్టి ఒక రిమైండర్, క్రీస్తు అనుచరులుగా మన యొక్క బాధ్యతలు మనం గుర్తెరుగుదాం.
అనగారినటువంటి వారి కోసం ఆయన హృదయాన్ని ప్రతిబింబిస్తూ మనము జీవిద్దాం ప్రియులారా. తరచుగా మరి మేకల వలె ప్రవర్తించే ప్రపంచంలో గొర్రెలుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఈ లోకంలో అంతా కూడా ప్రియులారా ఈ యొక్క మేకల్లాగానే strive to be sheep in the world that often behaves like goats లాగా పిల్లలు స్వార్థం, స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు అంత కూడా వాళ్ళు ప్రియులారు పేరు ప్రఖ్యాతలు అంత వారి కొరకు ఆస్తులను కూడగొట్టుకోవటం అది ఇదే. కానీ మనల్ని అయితే ప్రియుల దేవుడు మనకి ఎంత ఇచ్చినటువంటి జీవితాన్ని మెమరబుల్ గా మీనింగ్ఫుల్ గా ఒక్క జీవితం పిల్లలు ఎంత అర్థవంతంగా పిల్లలు క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తు కొరకు ప్రయాసపడటం, ఆ క్రీస్తు ప్రేమను పిల్లలు ఆ చీకట్లో ఉన్నటువంటి వారికి, ఆ దుఃఖములో ఉన్నటువంటి వారికి, ఆ అవసరతలో ఉన్నటువంటి వారికి మరి మనము మరి రీచ్ అవటము, వారికి సహాయం చేయటం అనేటువంటిది చేయలాగిన దేవుడు మనందరికి సహాయం చేయను గాక. దీన్ని ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వేతబడినటువంటి వాక్యం కొరకు వందనాలు నాయన. తండ్రి లోకంలో రెండే జనములు, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనటువంటి వారు. గొర్రెలు మేకలుగా చిత్రీకరింపబడి ఉంటున్నది. నీతిమంతులు, అనీతిమంతులు ప్రియులారు. ఓ గొప్ప నాయన తండ్రి మీ చిత్తం ఎరిగి ప్రభు తండ్రి మీ యొక్క పనిలో నిమగ్నం అవటానికి ఇచ్చినటువంటి పరిచర్యలను ప్రభు మీరు ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్యలో బిజీగా ఉండటానికి సాయం చేయండి. విరుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన ఇంకా తండ్రి మీ యొక్క పని తెలుసుకునకుండా, ఓ గొప్ప నాయన ఇంకా తండ్రి అయ్యో ప్రభు సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే మీరు సహాయం చేయండి ప్రభు. ఇచ్చినటువంటి 24 గంటలు ఎంత చక్కగా వినియోగించుకోవచ్చు బ్యాలెన్స్డ్గా నాయన. తండ్రి ఆ యొక్క టైం మేనేజ్మెంట్ ఇవ్వండి ప్రభు. ఎంతమంది తల్లిదండ్రులు ప్రభు గొప్ప దేవా తండ్రి అయ్యో సహాయం చేయండి. ఇద్దరు కలిసి ప్రభు కుటుంబాన్ని కట్టుకోవటానికి మరి ప్రభు అనేక పరిచర్యలు ప్రభు ఆ యొక్క గృహమే ప్రభు తండ్రి అకుల్లా ప్రిస్కిల్లాల వల్ల తండ్రి ఎలాగో ప్రభు వారి యొక్క గృహం ఒక అనేక మందికి ప్రభు ఒక హౌస్ చర్చ్గా ఉంటున్నది ప్రభు. దయగల నాయన తండ్రి కొన్నేలి తండ్రి కుటుంబం ఎంతగా ప్రభు ప్రతి దినం కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటున్నారు నాయన తండ్రి. యెహోషువ అన్నట్లుగా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామని ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన వారి ఇంట్లో మరి వివాహం కానటువంటి యవన బిడ్డలకు మంచి మరి లైఫ్ పార్ట్నర్స్ దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అస్వస్థ గురయ్యారు యేసు నామములో తండ్రి రైట్ నౌ లార్డ్ టచ్ దెమ్ ఓ లవింగ్ ఫాదర్. ప్రభువా దేవా తండ్రి వివిధమైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నట్టు వారిని కూడా దర్శించండి. ఓ గొప్ప దేవా విడుదల దాయించండి. పరిశుద్ధాత్మ చేత తండ్రి వారిని అన్నాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. గొప్ప నాయన తండ్రి దినదేవులతో నింపి పంపమని తండ్రి ఆ యొక్క గొర్రెల గుంపులు మీరు తీర్పనగా వచ్చినప్పుడు ప్రభు నీతిమంతులుగా తండ్రి నిత్యతపు ఆ యొక్క ప్రభు మరి తండ్రి మీతో కలిసి స్తుతించు మరి కీర్తిస్తూ ఉండేటటువంటి భాగ్యం దయచేయండి తండ్రి. ఒక దినమందు మీరు రానై ఉంటున్నారు ప్రభు. తండ్రి మహిమ ప్రభావంతో దోతలతోటి ప్రభు అత్యున్నతమైనటువంటి మహిమ తండ్రి ఆ సింహాసనం మీద రానై ఉంటున్నారు నాయన తండ్రి. ఓ గొప్ప దేవ ప్రతి మానవాళి సమస్త జనులు కూడా తండ్రి కూర్చోనై ఉంటున్నారు తండ్రి. మరి వేరుపరచనై ఉంటున్నారు ప్రభా సహాయం చేయండి. ఆ యొక్క మరి తండ్రి ఆ యొక్క ప్రభా మేకల గుంపులు ఆ గోడ్స్లో ఆ యొక్క తండ్రిలో ఉండి నరకాగ్నికి వెళ్లకుండా మరి తండ్రి మెరుకోకతో ఉంటూ ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేకులకు సాక్షులుగా మరి శిష్యులను చేయటంలో బిజీగా ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే వెలిగింపబడితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ ఫర్ ప్రేయర్. మరి అంతేకాకుండా ఈ లింక్ను ఇతరులకు షేర్ చేసి మరి యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ దాంట్లో చేర్చవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.